బంగినపల్లి మామిడి పండ్లు ఎలాంటి రసాయనాలు వాడకుండా న్యాచురల్గా పాతకాలం పద్ధతిలో పండించిన పండ్లు హోల్సేల్గా కావాలి అనంటే సంప్రదించవలసిన నెంబర్ 9949088811. ఫామ్ వివరాలు నిజామాబాద్కి దగ్గరలో. హోల్సేల్ ప్రైస్ 80 రూపాయలు పర్ కేజీ. మినిమం ఆర్డర్ 100 కేజీలు. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీజేపీ ప్రభుత్వం ఎక్కడొస్తే అక్కడ ఖచ్చితంగా చట్ట ప్రకారమే అన్నీ ముందుకు వెళ్ళాలి. చట్టాలను అతిక్రమించి మైనారిటీల మనం ఇంకొకటో అని అడ్డగోలుగా చేస్తే మాత్రం సహించేది లేదు. గత కాంగ్రెస్ పాలకులారగా సెక్యులర్ ముసుగులో తప్పులు చేస్తున్నా చూస్తూ ఊరుకోం అనేది చాలా క్లియర్గా నిష్పక్షపాతంగా చట్టాలను అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే బీజేపీ పాలిత ప్రాంతమైన మధ్యప్రదేశ్లో నమాజ్కి సంబంధించి మరొక సంచలన నిర్ణయాన్ని తీసుకుందట అక్కడి బీజేపీ ప్రభుత్వం. ఆ సంచలన నిర్ణయం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. రోడ్లపై నమాజ్ చేయడాన్ని మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిషేధించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కోడ్లో తమను ఎవరేం చేస్తారులే అన్న ఉద్దేశంతో కొంతమంది మధ్యప్రదేశ్లో రోడ్ల మీద రోడ్డు పక్కన నమాజ్ చేస్తున్నారు. దీంతో ఒళ్ళు మండిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కోడ్ అమలులో ఉన్నప్పటికీ రోడ్డు మీద రోడ్డు పక్కన నమాజ్ చేయడానికి వీల్లేదు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు అనేవి నమాజ్ చేయడానికి నిర్మించలేదని, ఈ నమాజ్ మూలంగా తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న మూలంగా రోడ్లపై నమాజ్ను నిషేధిస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విస్పష్టంగా తెలియజేశారు. అంతే కదా, రోడ్లు అనేవి ప్రయాణికుల కోసం, వాహనాల ప్రయాణం కోసం, కాలినడకన వెళ్ళే వాళ్ళ కోసం వేయించినవి. ఇప్పుడు ప్రార్థనా స్థలాలలో ప్రార్థన చేసుకునేంత ప్లేస్ లేదు అనుకోండి, ఒక 10 మంది ప్రార్థన తర్వాత ఇంకో 10 మంది చేసుకోవాలి. కానీ రోడ్ల మీదకి వచ్చి ప్రార్థన చేసి ఆ ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం ఎంతవరకు సమంజసం? ఏదైనా అంటే మేము సెక్యులర్లం, అందుకే మా మీద దాడులు చేసిండ్రు, మమ్మల్ని చిన్న చూపు చూస్తుండ్రు అని ఇక వీళ్లకు సుడో సెక్యులర్ ముసుగులో ఉన్న కొంత రాజకీయ పార్టీలు, ఇక జార్జ్ సోరెస్ మీడియా వర్గం ఒక్కసారిగా ఒక్క దాటి మీదకి వచ్చి పాపం వత్తాసు పలుకుతూ అయ్యో పాపం అంటాం. కానీ వీళ్ళు చేస్తున్న తప్పుల గురించి ఎంతమంది ప్రశ్నిస్తారు? ఈరోజు ఆలయాల్లో జనాభా ఎక్కువైందని రోడ్ల మీదకి వచ్చి, అసలు రోడ్ల మీద హనుమాన్ పాటలు పాడితేనే సహించలేక కొట్టేస్తుంటారు షాపుల్లోకి వచ్చి. కానీ వీళ్ళు మాత్రం రోడ్ల మీదకి వచ్చి నమాజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి నిజంగా చట్టపరంగా తప్పే. ఏ మత విశ్వాసాలను దెబ్బతీయాలని ఎవ్వరూ అనుకోరు. కానీ మత విశ్వాసాలను అడ్డం పెట్టుకొని సమాజంలో విధ్వంసాలు సృష్టించాలి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుపడాల్సిందే. అది తప్పు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. రోడ్ల మీదకి వచ్చి చేయడము, పోలీసులు లెమ్మని చెప్పడము, లేవకపోవడము, దాంతో పోలీసులు ఏమో అనడము, అనగానే చూసిండ్రా మైనారిటీల మీద భారతదేశంలో ఘోరమైన దాడులు, పోలీసుల చేతిలో దాడులు అని ఒక స్టేట్మెంట్లు ఇచ్చే జార్జ్ సోరెస్ వర్గం పనిచేయడం. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ప్రార్థనలు ప్రార్థనా మందిరాల లోపలే జరగాలి. రోడ్డు మీదకి వస్తే ఊరుకునేది లేదు. రోడ్లు అనేది ప్రజల సౌకర్యాల కోసం, రవాణా సౌకర్యాల కోసం నిర్మించినవి. వాటి మీద మమ్మల్ని ఏం చేస్తారులే అని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు అని ఈరోజు మధ్యప్రదేశ్ సీఎం మొత్తానికి మోహన్ యాదవ్ తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గిందే. మీరేమంటారు ఈ నిర్ణయానికి సంబంధించి? అయినా ఇలాంటి గట్స్ ఉన్న నిర్ణయాలు బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రమే, బీజేపీ పాలిత ప్రభుత్వ రాష్ట్రాలు మాత్రమే ఎందుకు తీసుకోగలుగుతున్నాయి? మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి వాటి వల్ల అనేక గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన ఛానల్కి బలం ఏదైనా ఉంది అంటే అది మీరే. ఇది మా ఛానల్ కాదు, మన ఛానల్. ఇందులో అందించే ప్రతి కంటెంట్ కూడా జాతీయవాదాన్ని పెంపొందించి వాస్తవాలను తెలియచేయాలి అనేదే మా ఉద్దేశం. కాబట్టి వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ చేయండి. దానివల్ల మన బలం ఇంకా పెరుగుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమని అడగడానికి కూడా రీజన్స్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనదొక ఇండివిజువల్ ఛానల్. ముక్కుసూటిగా నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకు సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ మీరంతా నాకు తోడ్పాటు అందిస్తారు అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకేశాను, తోడ్పాటు అందిస్తున్నారు. మన ఛానల్లో ఇంకా కూడా రెంట్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి. ఎడిటింగ్ సిస్టమ్స్ లాంటివి సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు. అందుకే వెంటనే కూడా మీకు వీడియోస్ అందించలేకపోతున్నాం. అండ్ ప్రాపర్ ఆఫీస్ లేదు. చాలామంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీస్కి వస్తామని,
కొన్ని డిబేట్స్ చేయమని, కొన్ని ఇంటర్వ్యూస్ చేయమని, కొన్ని కాన్క్లేవ్స్ చేయమని అడుగుతున్నారు. బట్ మనం ఏ రోజు ఎక్కడుండి వీడియో చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఒక రెంట్ బేస్డ్ అయిన ఒక చిన్న ఆఫీస్ తీసుకొని స్టార్ట్ చేసి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిగా ఉండి నిజాలను నిర్భయంగా చెప్పాలి అనేది మా ప్రయత్నం. వీటన్నిటికీ నా ఒక్కదాని వల్ల అయితే కాదు, మీ గొంతుకగా నా గొంతుకను మార్చి ప్రశ్నించడానికి ఎప్పుడు ముందుంటాను తప్ప ఆర్థికంగా అన్నిటినీ సమకూర్చడంలో ఒక్కదానిగా అయితే ముందుండలేను. మీ అందరి సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాను. సో దానికోసం మాత్రమే మీ అందరి సపోర్ట్ అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఛానల్కి సంబంధించి ప్రాపర్ ఎక్విప్మెంట్, ఒక చిన్న ఆఫీసు, దానికి సరిపడా యూట్యూబ్ రెవెన్యూ వచ్చిన రోజు ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా సహాయాన్ని కోరుకోను. కానీ అప్పటిదాకా మీ అందరి సహాయం అయితే కావాల్సిందే. ఆ సపోర్ట్ కోసం మాత్రమే అడుగుతున్నాను. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. మనం ఆఫీస్ పేరు మీదే అకౌంట్ కూడా ఓపెన్ చేశాము. అందుకే అకౌంట్ డీటెయిల్స్ మారాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ డీటెయిల్స్కి అయినా సరే మీరు చేయాలనుకునే సహాయాన్ని పంపించవచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా చాలామంది వ్యాపారులు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా తోడ్పాటు అందించవచ్చు. సో ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవాలను నిర్భయంగా చెప్పడానికి ధైర్యంగా ఉంటాను. అలాగే మీ అందరి సపోర్టే మన ఛానల్కి బలం అనే విషయాన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.